దేవుని పరిశుద్ధ నామమునకి మహిమ కలుగును గాక. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ క్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామం పేరిట హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. గడిచిన 3-4 రోజులుగా షాలేం రాజు గారి మీద రకరకాలుగా దుమ్మెత్తిపోస్తున్నటువంటి హైందవులకు పెద్దలుగా ఉన్నటువంటి కొంతమంది మాట్లాడుతున్నటువంటి తీరు చాలా విచారణకరంగా ఉంది, చాలా బాధాకరంగా ఉంది. అసలు వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? షాలేము రాజు గారు చేసిన తప్పేంటి? అసలు ఆయన ఏం మాట్లాడారు? వీళ్ళకి ఏం అర్థమైంది? వీళ్ళకి ఇంకితం ఉండి, జ్ఞానం ఉండి, విచక్షణ విజ్ఞత ఉండి మాట్లాడుతున్నారా లేదా అన్నది నాకు అర్థం కావట్లా. ఆయన మాట్లాడినటువంటి మాటల్లో నాకైతే తప్పనిపించలేదు. మరలా చెప్తున్నా, షాలేము రాజు గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యల్లో, ఆయన చేసిన వ్యాఖ్యల్లో 0.1% కూడా తప్పు లేదు. మరలా చెప్తున్నా, తండ్రి సన్నిధి పరిచర్యలు షాలేం రాజు గారు మాట్లాడినటువంటి మాటల్లో, ఆ చెప్పిన ఉదాహరణలో 0.1% కూడా తప్పు అనేదే లేదు. తప్పు లేదు. మరలా చెప్తున్నా, తప్పు లేదు. వీళ్ళకు తప్పు ఎందుకు అనిపించిందా అన్నది వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. అసలు వీళ్ళకి విచక్షణ లేకుండా ఈరోజు మాట్లాడడానికి పందుల మందలాగా మీద పడిపోయి ఇష్టానుసారంగా అరుస్తున్నారు. కేసులు పెడతామంటున్నారు, 200 కేసులు పెట్టామంటున్నారు, క్షమాపణ చెప్పాలి అంటున్నారు. స్త్రీల సమాజాన్ని అవమానపరిచే రీతిగా షాలేం రాజు గారు మాట్లాడారు అని మండిపడుతున్నారు. హైందవ స్త్రీలని, హైందవ మహిళలని కించపరిచే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయంటున్నారు. అసలు ఆయన మాట్లాడింది ఏంటి? ఎందుకు వీళ్ళకి బాధ కలుగుతుంది? ఫస్ట్ షాలేం రాజు గారి మాటల్ని, ఆయన చేసిన వ్యాఖ్యల్ని మీకు వినిపిస్తాను. దాంట్లో నుంచి వాళ్ళకు బాధ కలిగింది ఏంటా అన్నది కూడా మనం మాట్లాడదాం. వినండి ఒకసారి. ముందు పెట్టాడంట బండి. పాస్ గారు లోపల పోతే చెప్పాడు, ఒక్కడ కూడా కొనడు పోరా అని. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్ లో పెట్టుకో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొనరు పో అంటే, ఎందుకు కొనరు? నిజమైన ఆడవాళ్ళు వస్తుంటే కొంటారులే అని పెట్టాడు. కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు అందరు ఇళ్ళకి పోయిందాక ఆడే కూర్చున్నాడు. ఒక్కడు కొనలా. అందరు పోయినాక పాస్ గారు కూడా పోతా చూశాడు. బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనలే. ఎవరు ఏమైందిరా అన్నాడు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనరా, కొనరు. పిచ్చి పిచ్చి వేషాలని వేసి రోడ్ల మిట్టి బజార్ల మిట్టి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. విన్నారు కదా, ఆయన ఏమన్నారంటే, ఆయన సొంత మాటల్లో కాదు చెప్పింది, ఒక కథలాగా చెప్పాడు. అంటే ఎవరో మాట్లాడినటువంటి ఒక పాస్టర్ గారి యొక్క సందర్భాన్ని ఉదాహరణగా వాళ్ళ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు కాపరిగా ఉన్నటువంటి షాలేము రాజు గారు ప్రస్తావించినటువంటి ఒక ఉదాహరణ. మరలా చెప్తున్నా, ఆయన మాట్లాడింది ఒక ఉదాహరణ. ఒక పాస్టర్ గారు, ఒక మల్లెపూలు అమ్మేవాడు, సంఘానికి వెళ్ళేటువంటి స్త్రీలు, ఇది ఒక ఉదాహరణగా చెప్పాడు. అంటే పిల్లలు నిద్రపోవడానికి మనం కథ చెప్తాం కదా. అనగనగా ఒక రాజు ఉన్నాడు, ఆ రాజుకి 7 మంది కొడుకులు ఉన్నారు, ఆ 7 మంది కొడుకులు చేపలు పడ్డానికి వెళ్ళారని మాట్లాడతాం కదా, కథ చెప్తాం కదా. అలా షాలేం రాజు గారు కూడా ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఒక మల్లెపూలు అమ్మేవాడు చర్చి బయట పెట్టుకున్నాడట, ఆ పాస్టర్ గారు ఇలా అన్నాడట, అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇది ఉదాహరణ, గుర్తుపెట్టుకోండి. ఇది ఉదాహరణ. వాళ్ళ సంఘస్థులకి షాలేము రాజు గారు సుస్పష్టముగా చెప్పారు, ఇందులో తప్పు లేదు. ఇక విషయానికి వస్తే ఆ ఉదాహరణ ఏంటి అంటే, ఒక చర్చి బయట, ఒక చర్చి కాంపౌండ్ బయట ఆదివారం రోజున మల్లెపూలు అమ్మేవాడు బండి మీద పూలు పెట్టుకున్నాడట. ఒక పాస్టర్ గారు అది చూసి, అరే పూల బండి ఎందుకురా ఎక్కడ పెట్టుకున్నావు, ఇక్కడ ఎవరు కొనరు, వెళ్ళి ఇక్కడ నుంచి అన్నాడట పాస్టర్ గారు. అప్పుడు ఆ మల్లెపూలోడు అన్నాడట, ఎందుకు కొనరండి, భలే చెప్తున్నారు మీరు, ఇంతమంది స్త్రీలు ఆడవాళ్ళు వస్తున్నటువంటి ఈ స్థలంలో ఎందుకు పూలు కొనరు, నేను ఇక్కడే ఉంటా, ఇక్కడే అమ్ముకుంటా అన్నాడట మల్లెపూలు అమ్మేవాడు. అయితే ఆరాధన అయిపోయింది, సంఘ విశ్వాసులు అందరు వెళ్ళిపోయారు, ఆడవాళ్ళు అందరు వెళ్ళిపోయిన తర్వాత పాస్టర్ గారు బయటకు వచ్చి చూశాడట, ఆ మల్లెపూలు బండి మీద ఉన్న పూలన్నీ అలాగే ఉన్నాయట. అప్పుడు పాస్టర్ గారు అన్నారట, అరే నేను చెప్పాను కదరా ఇక్కడ ఎవరు కొనరు మల్లెపూలని, మా వాళ్ళు ఏమన్నా మల్లెపూలు కొని పెట్టుకొని తిరగటానికి బజారు సంబంధులు కారు, పరిశుద్ధాత్మ సంబంధులు. ఇది జరిగినటువంటి విషయం. ఇది షాలేము రాజు గారు చెప్పినటువంటి విషయం. ఆయన వేశ్యలు అని ప్రస్తావించలా, హైందవ స్త్రీలు అని ప్రస్తావించలా, సమాజంలోని స్త్రీలు అని ప్రస్తావించలా. ఆయన ఏమన్నాడంటే, మా వాళ్ళు బజారు సంబంధులు కారు, అంతే, ఇంతే ఆయన అనింది. బజారు సంబంధులు కారు, పరిశుద్ధాత్మ సంబంధులు. ఇందులో తప్పేముంది? పిచ్చి కుక్కల్లాగా ఆయన మీద పడి మొరుగుతున్నారే, ఇందులో తప్పేముంది?
ఒక ప్రియా చౌదరి గారు, మాధవీలత గారు, సంధ్య గారు, కరాటి కళ్యాణి గారు, ఈడు కరుణాకర్ సుగుణ బుద్ధి లేని వాడు, లలిత్ కుమార్, వీళ్ళందరూ ఈరోజు పిచ్చోల్లాగా అరుస్తున్నారు కదా. ఏమి తప్పు ఉంది అందులో? ఆయన అన్న మాట తప్పు కాదు. ఇది ఒక పాస్టర్ గారు ఒక మల్లెపూలు అమ్మేవాడితో చెప్పినటువంటి మాటగా, ఒక ఉదాహరణగా తన సంఘానికి ఆయన చెప్పుకున్నాడు. ఆయన సంఘం పెంతెకోస్తల్ బ్యాక్గ్రౌండ్. పెంతెకోస్తల్ బ్యాక్గ్రౌండ్ అంటే, పెంతెకోస్తు సంఘం అంటే వాళ్ళు బంగారు ఆభరణాలు వేసుకోరు, అలంకరణని మితిమీరి చెయ్యరు, మితముగా లిమిటెడ్గా వాళ్ళు అలంకరించుకుంటారు, లిప్స్టిక్లు వేసుకోరు, మేకప్లు వేసుకోరు. ఇది పెంతెకోస్తు సంఘం యొక్క సిద్ధాంతం. ఈ సంఘానికి ఆయన చర్చిలో కూర్చొని బోధలు చేస్తున్నాడు, ప్రసంగాలు చేస్తున్నారు, వర్తమానం అందిస్తూ ఆ సంఘాన్ని బలపరచటానికి మాట్లాడినటువంటి మాట ఇది. సమాజం కోసం మాట్లాడిన మాట కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. షాలేము రాజు గారు ఈ ప్రస్తావన చేసింది సంఘం కోసం, సంఘములోని స్త్రీలని బలపరచటానికి, ఎంకరేజ్మెంట్ ఇవ్వటానికి. ఆయన ఈ ప్రస్తావనలో సంఘం కోసం ఆలోచిస్తూ మాట్లాడాడు తప్ప మీకెందుకురా ఉలికిపాటు పడుతున్నారు మీరెందుకు పిచ్చోల్లాగా అరుస్తున్నారు? నాకు అర్థం కావట్లా. అది ఆయన సమాజం కోసం మాట్లాడింది కాదు, ఆయన సొంత సంఘపు యొక్క స్త్రీల కోసం మాట్లాడిన మాట. మీరెందుకు ఉలిక్కి పడిలేస్తున్నారు? నిద్రలో నుంచి అర్ధరాత్రి తట్టి లేపితే లేచినట్టుగా మీకేమైంది? ఎందుకు ఈరోజు ఇష్టానుసారంగా స్త్రీలను అవమానపరిచాడు? ఎక్కడ అవమానపరిచారని స్త్రీలని? ఆయన సంఘ సిద్ధాంతాన్ని ఆయన పాటిస్తారు కాబట్టి ఆ సంఘాన్ని బలపరుచుకోవడానికి చెప్పినటువంటి మాట. మా సంఘపు స్త్రీలు మల్లెపూలు పెట్టుకోరు, బజారు సంబంధులు కాదు పెట్టుకోవటానికి, వాళ్ళు పరిశుద్ధాత్మ సంబంధులు. ఎప్పుడైతే క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మ అనుభవంలో ఎదుగుచున్నారో, రక్షణ అనుభవాన్ని కాపాడుకొనుచున్నారో, ఇలాంటి వారు పరిశుద్ధాత్మ సంబంధులు కాబట్టి మల్లెపూల జోలికి, అలంకరణను మితిమీరి చేసుకోవటానికి మా వాళ్ళు బజారు సంబంధులు కారు అనే మాట్లాడారు తప్ప వేషలని కానీ, స్త్రీలని కానీ, ఆడవాళ్ళని కానీ, హైందవ స్త్రీలని కానీ ఆయన ఎక్కడా కూడా ఆ మాట ప్రస్తావించలేదు. బుద్ధి జ్ఞానం ఉంటే, విజ్ఞతా విచక్షణ ఉంటే, చెవులు సరిగ్గా పనిచేస్తే మరలా షాలేము రాజు గారు మాట్లాడినటువంటి ఆ వ్యాఖ్యల్ని విని చావండి, అర్థమైద్ది. ఏ స్కూల్లో చదువుకున్నారా మీరు? బుద్ధి జ్ఞానం లేకుండా మీకు ఇష్టం వచ్చింది రాసుకుంటున్నారు, ఇష్టం వచ్చింది వాగేసుకుంటున్నారు. నేను ఇప్పుడు చెప్తాను వినండి. ఆయన చర్చ్ బయట మల్లెపూలు పెట్టేవాడి దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఎవరు కొండ్రు అన్నారు. నేను చెప్పనా? ఇప్పుడు నేను చెప్తున్నా, యాజ్ ఎ పాస్టర్, యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్, దైవజనుడిగా, దైవ సేవకుడిగా నేను చెప్తున్నాను, సువార్థికుడిగా. చర్చి బయట మల్లెపూలు ఎవడైనా పెడితే నేను కూడా అదే అంట. అరే ఇక్కడ మల్లెపూలు పెట్టుకున్నావు, ఎవరు కొనరు. ఎందుకంటే చర్చికి మల్లెపూలు పెట్టుకుని ఎవరు రాకూడదు. ఇది మా సిద్ధాంతం, ఇది మా నిష్ట. సంఘానికి, చర్చికి, దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఆ అవసరానికి మించిన అలంకరణ వద్దు అన్నటువంటి సిద్ధాంతం మాది. మల్లెపూలు ఎవడైనా బయట పెడితే వద్దురా బాబు ఇక్కడ పెట్టకు, మా సంఘపు స్త్రీలు కోనరు అని అంటాము. నేను అంటాను, ఏ సేవకుడైనా అంటాడు, అందులో తప్పు లేదు. ఇప్పుడు మీకు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వనా? కోర్టు ఉంటుంది కదా, కోర్టు బయట మల్లెపూల బండి ఎవడైనా పెట్టుకుంటాడా? కోర్టులో జడ్జెస్ ఉంటారు, అడ్వకేట్స్ ఉంటారు, దోషులు ఉంటారు, నిర్దోషులు ఉంటారు, వాయిదాలకు వచ్చే వాళ్ళు ఉంటారు, వెళ్ళే వాళ్ళు ఉంటారు, వందల మంది ఉంటారు కోర్టులో. ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు, జడ్జిలు ఉంటారు, అడ్వకేట్స్ ఉంటారు. జడ్జెస్లో స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు, అడ్వకేట్స్లో స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు. ఇప్పుడు ఈ కోర్టు కాంపౌండ్ బయట మల్లెపూల బండి ఎవరైనా పెట్టుకుంటే ఆ బయట నుంచి వచ్చేటువంటి ఒక అడ్వకేట్ లేదా ఒక జడ్జి గారు ఆ మల్లెపూల బండి వాడిని చూసి జాలిపడి, అరే మల్లెపూలు ఇక్కడ ఎందుకు పెట్టుకున్నావురా, ఇది కోర్టురా బాబు, ఈ కోర్టు బయట నువ్వు ఎంతసేపు నిలబడి మల్లెపూలు అమ్మినా ఎవరు కొనరు, ఎందుకంటే ఇది కోర్టు అని చెప్తారు ఒక అడ్వకేట్ కానీ, ఒక జడ్జి కానీ. ఎందుకు? వాడి శ్రేయస్సు కోరి, వాడి క్షేమం కోరి. టైం వేస్ట్ ఎందుకు చేసుకుంటావు, కొనే చోట పెట్టుకో అని అర్థం. ఇప్పుడు కోర్టు అది మతానికి సంబంధించింది కాదు, కోర్టు కులానికి సంబంధించింది కాదు, అది అందరికీ సంబంధించింది. ఇప్పుడు ఆ మల్లెపూలోడు అంటాడు ఈ జడ్జి గారితో కానీ, అడ్వకేట్తో కానీ, ఎందుకు కొన్నారు సార్, బోల్డ్ అంతమంది ఆడోళ్ళు వెళ్తున్నారు వస్తున్నారు, బోల్డ్ అంతమంది స్త్రీలు మహిళలు లోపలికి వెళ్తున్నారు వస్తున్నారు, ఎందుకు కొన్నారు సార్, నేను ఇక్కడే పెట్టుకుంటా అన్నాడు అనుకోండి. కోర్టు అయిపోద్ది, సాయంకాలం 5 అయిపోద్ది.
ఎవరైతే ఉదయం మల్లెపూల వాడికి ఇక్కడ పెట్టుకుంటే ఎవరు కొనరు అని చెప్పారో ఇదే వ్యక్తి బయటికి వెళ్ళాక ఆ మల్లెపూల వాడిని చూస్తే మల్లెపూలన్నీ బండి మీద అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఈ జడ్జి గారు కావచ్చు, అడ్వకేట్ గారు కావచ్చు, ఎవరైతే వాడిని శ్రేయస్సు కోరి చెప్పారో ఇక్కడ కొనరు అని, వాళ్ళు ఏమంటారు తెలుసా? రే ముందే చెప్పాను కదరా, ఇక్కడ ఎవ్వరూ ఆడవాళ్ళు మల్లెపూలు కొనరు, ఇది కోర్టురా, ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి, మల్లెపూలు కొని అలంకరణతో లోపలికి రాకూడదు అని నేను చెప్పాను కదరా అని అంటారా లేదా? అంటారా లేదా? అది తప్పంటారా? కొన్ని ప్లేసెస్ ఉంటాయి, ఆ స్థలాల్లోకి మల్లెపూలు కొండరు, ఆ ప్లేసుల్లోకి మల్లెపూలు పెట్టుకొని వెళ్ళరు. చెప్పనా? అవేవో చావు దగ్గరికి మల్లెపూలు పెట్టుకొని వెళ్ళరు ఎవరు. చావు దగ్గరికి మల్లెపూలు ఇరబూసుకొని అలంకరించుకొని చావు దగ్గరికి వెళ్ళరు, వెళ్ళకూడదు. వెళ్తే బజారు మనిషి అంటారు. కోర్టు ఉంది, కోర్టు లోపలికి జడ్జి స్థానంలో ఉన్న వాళ్ళు కానీ, అడ్వకేట్ స్థానంలో ఉన్న వాళ్ళు కానీ, దోషులు కానీ నిర్దోషులు కానీ మల్లెపూలు పెట్టుకొని వెళ్ళకూడదు, వెళ్తే బజారు మనుషులు అంటారు. ఆ అలంకరణ కొన్ని చోట్లకి తప్పది. మల్లెపూల అలంకరణ కొన్ని చోట్లకే బాగుంటుంది. శుభకార్యాలకి, పెళ్ళిళ్ళకి, పేరంటాలకి, పుట్టినరోజులకి, శ్రీమంతాలకి, మెచ్యూర్డ్ ఫంక్షన్స్కి బాగుంటుంది. కోర్టుకి మల్లెపూలు పెట్టుకొని వెళ్తే తప్పు, పెట్టుకొని వెళ్ళకూడదు. అయినా నేను పెట్టుకుంటా అంటే బజారు సంబంధాలు అంటారంటే విచ్చలవిడితనం అంటారు దాన్ని. ఎక్కడికి వెళ్ళకూడదో అక్కడికి అలాగే వెళ్తే బజారుతనం అంటారు దాన్ని. ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క రెస్ట్రిక్షన్ ఉంటుంది. అలాగే కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు మల్లెపూలు పెట్టుకొని వెళ్ళరు కాలేజ్కి. ఇంకా ట్యూటర్స్, టీచర్స్, లెక్చరర్స్, స్టాఫ్, ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేసే వాళ్ళు మల్లెపూలు విరబోసుకొని వెళ్ళరు, మల్లెపూలు తలలో పెట్టుకొని వెళ్ళరు. ఎందుకంటే మల్లెపూలు అట్రాక్షన్, మనిషిని ఆకర్షిస్తాయి. కాబట్టి కోర్టుల్లో మల్లెపూలు పెట్టుకొని వెళ్ళరు, కాలేజెస్కి మల్లెపూలు పెట్టుకొని వెళ్ళరు, స్కూళ్ళకి మల్లెపూలు పెట్టుకొని వెళ్ళరు. చదువుకునే వాళ్ళైనా, చదువు చెప్పే వాళ్ళైనా, హాస్పిటల్లో డాక్టర్స్ మల్లెపూలు పెట్టుకొని వెళ్ళరు, హాస్పిటల్లో పేషెంట్స్ మల్లెపూలు పెట్టుకొని వెళ్ళరు. అయినా వెళ్తాను నేను ఇలాంటి చోటికి కూడా. ఒక చావు దగ్గరికి మల్లెపూలు పెట్టుకుని వెళ్తా, కోర్టుకి మల్లెపూలు పెట్టుకుని వెళ్తా, పోలీస్ స్టేషన్కి మల్లెపూలు పెట్టుకుని వెళ్తా, హాస్పిటల్కి మల్లెపూలు పెట్టుకుని వెళ్తా అంటే బజారు సంబంధులు అంటారు అలాంటి వాళ్ళని. పెట్టుకోకుండా వెళ్ళవలసిన స్థలానికి కూడా మల్లెపూలు పెట్టుకొని వెళ్తే అర్థం ఏంటో తెలుసా? ఆకర్షించటానికి బజారు సంబంధులు. ఇంకా విడమర్చి చెప్పాలంటే విచ్చలివిడి ప్రవర్తన కలిగిన వాళ్ళు అని అర్థం. కొన్ని మాటలకి, కొన్ని స్థలాలకి కట్టుబడి ఉండాలి. ఆ రెస్ట్రిక్షన్స్కి ఒబే అవ్వాలి మనం. అది మన బాధ్యత పౌరుడిగా, ఈ దేశ పౌరుడిగా మన బాధ్యత. పూలే కదా, అమ్మేవాడున్నాడు, కొనేవాడిని ఉన్నాను, కొనటానికి పైసలు ఉన్నాయి అని కొనేసి మూరలు పూలు పెట్టుకొని చావుల దగ్గరికి, హాస్పిటల్కి, పోలీస్ స్టేషన్లకి, కోర్టుకి వెళ్తే బజారు మనిషి అంటారు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. నీ కుటుంబంలో లేదా నీ పక్కింటి వాళ్ళతో గొడవ వచ్చింది, పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయడానికి వెళ్తున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర నియర్ బై మల్లెపూలు అమ్ముతున్నాడు ఒకడు. ఆ మల్లెపూలు ఒక 10 మూరలు కొనుక్కొని, ఒక 5 మూరలు తల్లో పెట్టుకొని ఒక స్త్రీ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. ఎలా చూస్తారా వీడిని? మీరు చెప్పండి. ఒక సామాన్యమైన స్త్రీ పోలీస్ స్టేషన్లో తన సమస్యని చెప్పుకోవడానికి, కేసు కట్టడానికి, తన సమస్యకు పరిష్కారం తీసుకోవడానికి పోలీస్ స్టేషన్లకి వెళ్తూ 5 మూరల మల్లెపూలు పెట్టుకొని పోలీస్ స్టేషన్లకు వెళ్తే అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్స్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, రైటర్ కావచ్చు, సిఐ గారు కావచ్చు, ఎలా ట్రీట్ చేస్తారా వీడిని? మీరు చెప్పండి. ఎలా ట్రీట్ చేస్తారో? బజారుతనంగా చూడరా? బజారు మనిషిని చూసినట్టు చూడరా? మల్లెపూలు అన్ని చోట్లకి పెట్టుకొని వెళ్ళకూడదు. బల్లగుద్ది చెప్తున్నా నేను. చర్చ్ కూడా ఇలాంటిదే. ఒక పరిశుద్ధమైన స్థలంగా భావిస్తాం మేము చర్చిని. ఆ పవిత్రమైన స్థలంగా భావిస్తాం మేము చర్చిని. దేవుని ప్రసన్నత, దేవుని సన్నిధి అక్కడ ఉంటుందని మేము భావిస్తాం ఆ స్థలాన్ని. చర్చికి కూడా మల్లెపూలు పెట్టుకుని వెళ్ళకూడదు అని మేము భావిస్తాం. కోర్టుకి ఎలాగ మల్లెపూలు పెట్టుకోకూడదో, పోలీస్ స్టేషన్కి ఎలా మల్లెపూలు పెట్టుకుని వెళ్ళకూడదో, కాలేజెస్కి, స్కూల్స్కి ఎలా మల్లెపూలు పెట్టుకుని వెళ్ళకూడదో, చావు దగ్గరికి ఎలా మల్లెపూలు పెట్టుకుని వెళ్ళకూడదో, హాస్పిటల్కి ఎలా మల్లెపూలు పెట్టుకుని వెళ్ళకూడదో, అలాగే చర్చి కూడా వెళ్ళకూడదు. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరినైనా కోర్టు బయట మల్లెపూలు అమ్మేటోని చూసారా? హాస్పిటల్ బయట మల్లెపూలు అమ్మేటోని చూసారా? చావు దగ్గర మల్లెపూలు అమ్మేటోని చూసారా? పోలీస్ స్టేషన్ బయట మల్లెపూలు అమ్మేటోని చూసారా? కాలేజ్ బయట, స్కూల్ బయట మల్లెపూలు అమ్మేవాడిని చూసారా? అలాగే
చర్చి బయట కూడా మల్లెపూలు అమ్మితే పిచ్చోడా, ఇక్కడికి వచ్చే స్త్రీలు మల్లెపూలు కొనర్రా, అయినా అని చెప్పినా కూడా పెట్టుకున్నావు, వీళ్ళు కొనరు, వీళ్ళు బజారు సంబంధులు కాదు, అంటే విచ్చలవిడి తత్వం కలిగినటువంటి వాళ్ళు కాదు వీళ్ళు, వీళ్ళకి ఇంకితం జ్ఞానం ఉంది, ఒకవేళ పెట్టుకుంటే ఎక్కడైనా ఫంక్షన్లలో పెట్టుకుంటారేమో మా వాళ్ళు, కానీ సంఘానికి వస్తున్నప్పుడు మాత్రం పెట్టుకోరు. ఇక్కడికి కూడా పెట్టుకునేది ఎవరు? పెట్టుకోకుండా వెళ్ళాల్సిన స్థలానికి కూడా మల్లెపూలు ప్రాధాన్యత ఇచ్చి పెట్టుకుంటున్నారంటే ఖచ్చితంగా బజారు సంబంధులే. నేనైతే ఎప్పుడు చూడలేదు అలాంటి వాళ్ళని. ఒక కోర్టులో, ఒక పోలీస్ స్టేషన్లో, ఒక చావు దగ్గర, ఒక హాస్పిటల్లో, ఒక కాలేజీలో, ఒక ఇన్స్టిట్యూషన్స్లో మల్లెపూలు పెట్టుకుని వెళ్ళామని నేను ఎప్పుడు చూడలా. ఎందుకంటే ఇంకితం, అది కామన్ సెన్స్ అంటారు దాన్ని, కామన్ సెన్స్ అంటారు దాన్ని. ఎక్కడికి ఎలా వెళ్ళాలి, మనం పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఒక రకంగా అలంకరించుకుంటాం, కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఒక రకమైన అలంకరణ చేసుకుంటాం, ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక రకమైన అలంకరణ చేసుకుంటాం, డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలనుకున్నప్పుడు ఒక రకమైన అలంకరణ ఉంటుంది, పాలిటీషియన్కి కలవాలనుకున్నప్పుడు ఒక రకమైన అలంకరణ ఉంటుంది, పెళ్లి చూపుల్లో ఒక రకమైన అలంకరణ ఉంటుంది. ప్రతి దానికి అలంకరణ డిఫరెంట్గా ఉంటుంది. కాలేజీకి పెళ్ళికి రెడీ అయినట్టు అవ్వకూడదు, బజారుతనం అంటారు దాన్ని. ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు పెళ్ళికి రెడీ అయినట్టు అవ్వకూడదు, బజారు మనిషి అంటారు. ఒక్కొక్క దానికి ఒక రూల్ ఉంటుంది, ఒక రెస్ట్రిక్షన్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, ఒక క్రమం ఉంటుంది, ఒక డిగ్నిటీ ఉంటుంది, ఒక డీసెన్సీ ఉంటుంది. అది మెయింటైన్ చేయాలి. నేను ఎక్కడికి వెళ్ళినా పెళ్ళికి వెళ్ళినట్టు రెడీ అవుతానంటే బజారుతనం అంటారు. అది మగాడైనా ఆడదైనా. పెళ్ళికి ఎలా రెడీ అవ్వాలో అలాగే రెడీ అవ్వాలి, కోర్టుకి వెళ్ళేటప్పుడు ఎలా రెడీ అవ్వాలో అలాగే రెడీ అవ్వాలి, కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఎలా రెడీ అవ్వాలో అలాగే రెడీ అవ్వాలి, పెద్దవాళ్ళని కలిసేటప్పుడు ఎలా రెడీ అవ్వాలో అలా రెడీ అవ్వాలి, రాజకీయ నాయకులు కలిసేటప్పుడు ఎలా రెడీ అవ్వాలో అలా రెడీ అవ్వాలి, హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఎలా రెడీ అవ్వాలో అలానే రెడీ అవ్వాలి. అలాగే చర్చ్కి వెళ్ళేటప్పుడు కూడా ఎలా రెడీ అవ్వాలో అలా రెడీ అవ్వాలి. మితముగా, లిమిటెడ్గా, టూ మచ్ డెకరేషన్ లేకుండా, టూ మచ్ అలంకరణ లేకుండా చాలా రిజర్వ్డ్గా రెడీ అవ్వాలి, అవసరానికి తగ్గినంత. చర్చి బయట మల్లెపూల అమ్మటం తప్పు, ఎవరు కొనరు. ఒకవేళ అలా కొన్నారంటే బజారు మనుషులు. తెలుసు కదా చర్చిలో పూలు పెట్టుకొని వెళ్ళకూడదని. అది షాలేము రాజు గారి యొక్క ఉద్దేశం, అంతర్భావం అది. ఇంతకంటే సస్పష్టంగా మీకు ఎవరు చెప్పరు, ఇంతకంటే సుస్పష్టంగా ఇంకెవరు మీకు చెప్పరు. ఇంత స్పష్టంగా చెప్పా. షాలేము రాజు గారు మాట్లాడింది చర్చి గురించి, చర్చిలో విశ్వాసుల గురించి, చర్చి బయట పూలు పెట్టినా ఎవరు కొనరు అన్నదాని గురించి. అది ఒక దేవాలయం, దేవుని సన్నిధి, ప్రసన్నత ఉన్నటువంటి చోటు, అది ఒక పవిత్రమైన చోటుగా మేము భావిస్తాం. చెప్పులు వదిలేసి బయట లోపలికి వెళ్తాం. అలంకరణ టూ మచ్గా ఉండకూడదని తెలుసు కాబట్టి పూలు పెట్టినా మేము కొనుక్కోం. ఒకవేళ మల్లెపూలు పెట్టుకోవాలన్న ఆశనే కనుక ఉంటే ఆరాధన అయిన తర్వాత ఏ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు పెట్టుకుంటారు. షాలేం రాజు గారు మాట్లాడింది ఆ ఆరాధనలో పూలు పెట్టుకునే వాళ్ళ గురించి. ఆరాధనకు పూలు పెట్టుకొని రావడానికి మా వాళ్ళు బజారు సంబంధులు కాదురా, మా వాళ్ళకి జ్ఞానం ఉంది, ఇది దేవుని సన్నిధని తెలుసు, ఇలాంటి చోటికి పూలు పెట్టుకొని రావడానికి బజారు సంబంధులు కాదు, విచ్చలవిడితనం కలిగిన వాళ్ళు కాదు మా వాళ్ళు. మా వాళ్ళకి ఇంకితం ఉంది, జ్ఞానం ఉంది, దేవుని భయం ఉంది, దేవుని యందు భక్తి ఉంది. అది చెప్పారు ఆయన. ఇందులో తప్పు ఎక్కడుంది నాకు చెప్పండి? మల్లెపూలు 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 రచ్చ చేయడానికి నేను చెప్పనా? మీకు నచ్చనిది షాలేం రాజు గారు చేసినటువంటి వ్యాఖ్యలు కాదు, మీకు నచ్చనిది క్రైస్తవులు గోటికా నక్కల్లాగా ఎదురు చూస్తున్నారు. ఏ పాస్టర్ ఎక్కడ తప్పు మాట్లాడతాడా పట్టుకుందాం, ఏ పాస్టర్ ఏ లొసుగు దొరుకుతుందా, ఏ పాస్టర్ ఏ ఆడియో రికార్డింగ్ దొరుకుతుందా, ఏ పాస్టర్ తిండి తప్పు తింటున్నాడా, తప్పుగా వెళ్తున్నాడా, తప్పుగా మాట్లాడుతున్నాడా, తప్పుగా చూస్తున్నాడా, మీ దృష్టి మొత్తం మా క్రైస్తవ సేవకుల మీదనే కదా. ఈరోజు షాలేము రాజు గారు ఆయన మహా అయితే ప్రసంగాలు ఖచ్చితంగా 3 గంటలు 4 గంటలు ప్రసంగాలు చేస్తే ఒక్క నిమిషం మాట్లాడినటువంటి, అది కూడా ఒక ఉదాహరణ మాట్లాడితే దాంట్లో నుంచి లొసుగులు తీసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అందులో ఏ లొసుగు లేదు, ఏ తప్పు లేదు. 200 కేసులు పెట్టారా, ఇంకొక 1800 కలిపి 2000 కేసులు పెట్టుకోండి, మీరు పీకేదేమీ లేదు. నేను చెప్తున్నాను కదా, ఏమీ ఒరిగిపోదు. మేమున్నాం, మా సేవకులమందరం ఒక్కటిగా ఉన్నాం. మా కుటుంబంలో, మా ఇంట్లో సమస్య వచ్చిందంటే మేమంతా ఒక్కటవుతాం, ఒక్కటిగా నిలబడతాం, ఎంతవరకైనా పోరాడతాం. చట్ట పరిధెంతో మాకు తెలుసు, చట్టబద్ధమైన నియమాలను మాకు తెలుసు. ప్రభుత్వాన్ని గౌరవిస్తాం, పెద్దల్ని గౌరవిస్తాం, చట్టాన్ని గౌరవిస్తాం. గౌరవిస్తూనే మేము న్యాయం కోసం నిలబడతాం, ప్రశ్నిస్తాం, పోరాడతాం.
కేసులు పెట్టడం మీకే కాదు, మాకు కూడా అవ్వచ్చు. ఈరోజు మీకు నచ్చనిది షాలేం రాజు గారి వ్యాఖ్యలు కాదు, క్రైస్తవులు మీకు నచ్చక ఈరోజు విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. ప్రతి కుక్క మాట్లాడమే. అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఇలా మీరు మాట్లాడరు. మాకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, మాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. మా పద్ధతి మాది. మేము చర్చికి వెళ్ళేటప్పుడు మల్లెపూలు కొనము, మల్లెపూలు పెట్టుకోము, పెట్టుకుంటే కూడా తప్పుగా చూస్తాము. అయినా మేము పెట్టుకుంటామంటే బజారు సంబంధులు అంటాం. అది మా సిద్ధాంతం. కోర్టు వంటిదే చర్చ్ కూడా. పవిత్రమైన స్థలాలు ఇవన్నీ. పెట్టుకోరు పూలు. అసలు మల్లెపూలు అక్కడ పెట్టడు. ఆయన ఉదాహరణగా చెప్పారు ఆ మాటని, ఎగ్జాంపుల్గా చెప్పారు ఆ మాటని. అందుకే జనాలు టప్ప చప్పట్లు కొట్టారు, నచ్చింది కాబట్టి వాళ్ళకి. అవునన్నా మేము పాటిస్తున్నాం, మేము అలా మల్లెపూలు కొనేవాళ్ళం కాదు అని ఆయన మాట నచ్చినటువంటి ఆయన ముందున్న ప్రజలు చప్పట్లు కొడితే అది కూడా మీకు నచ్చి చావట్లా. మేమేం చేయాలి? ఆయన్ని తప్పు పడతారా? షాలేము రాజు గారు కొన్ని వేల మంది కడుపు నింపుతున్నారు భోజనం పెట్టి. తెలుసా మీకు ఆ విషయం? ఆయన కోసం తప్పు చేసి తప్పుగా ప్రజల్లో చిత్రీకరించే ప్రయత్నం చేసి క్రైస్తవుల్ని హైందవులకి శత్రువులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు మీరు. షాలేం రాజు గారి గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారు మీరు? ఆయన పరిచయం మీకు తెలుసా? సూటు బూటేసుకునేవాడు కాదు ఆయన, తెల్లబట్టలు వేసుకొని చాలా నిరాడంబరంగా సేవ చేస్తున్నటువంటి వ్యక్తి ఆయన. అంత గొప్ప వ్యక్తి, అంత సంఘం ఉన్న వ్యక్తి సాదాసీదా ఒక సామాన్యుడిలాగా ఉంటూ వేల మంది కడుపులు నింపుతూ వేల మంది సంఘానికి, ఆయన సంఘంలో 80% ఆఫ్ ద కాంగ్రిగేషన్ స్త్రీలు ఉన్నారు, 80% కాంగ్రిగేషన్ ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళని బలపరచడానికి మాట్లాడిన మాట మీకేంటి నొప్పి? మీకెందుకు వచ్చింది నొప్పి? గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుపుకున్నట్టుగా పడి చస్తున్నారు, ఏడుస్తున్నారు ఇప్పుడు అందరు కలిసి.